హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని ఒక న్యాచురల్ లిప్ కేర్ రెమెడీ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే పెదాలు డ్రైగా ఉండడం, చిట్లిపోవడం, డార్క్గా ఉండడం ఇలా చాలామందికి ఉండే సమస్యలే. అందుకే ఈరోజు ఒక సింపుల్ లిప్ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో, దాన్ని ఎలా వాడాలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. లిప్ స్క్రబ్ కోసం కావాల్సినవి షుగర్, తర్వాత వచ్చేసి కోకోనట్ ఆయిల్, తర్వాత వచ్చేసి హనీ, తర్వాత లెమన్, కాఫీ పొడి. ఇప్పుడు వీటితో మనము లిప్ స్క్రబ్ ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియోలో చూసేద్దాం. ఈ స్క్రబ్ వాడితే న్యాచురల్ పింక్గా లిప్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ముందుగా చిన్న కంటైనర్ తీసుకోండి. ఈ కంటైనర్లో 2 స్పూన్ షుగర్ వేసుకోండి. కంటైనర్లో ఇలా 2 స్పూన్ షుగర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసేసుకొని తర్వాత వచ్చేసి లెమన్ 1 స్పూన్ వేసుకోండి. 1 స్పూన్ వచ్చేసి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హనీ వేసుకోండి, 1 స్పూను. 1 స్పూన్ కాఫీ పొడి. ఇప్పుడు వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. చేయండి. ఇట్లా మిక్స్ చేసిన తర్వాత ఇది కొంచెము ఒక 5 మినిట్స్ అలానే వదిలేయండి. కాఫీ పొడి మరియు షుగర్ న్యాచురల్ స్క్రబ్లా పని చేస్తుంది. హనీ లిప్స్కు మాయిశ్చరైజర్ చేసి సాఫ్ట్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ వచ్చేసి లిప్స్కు డ్రైనెస్ తగ్గించి స్మూత్ లుక్ ఇస్తుంది. అలాగే లెమన్ జ్యూస్ లిప్స్పై ఉన్న ట్యాన్ మరియు డల్నెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 5 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీనిని ఇలా తీసుకొని చేత్తో ఇలా తీసుకోండి. కొంచెం ఇలా తీసుకొని ఇక్కడ నేను హ్యాండ్ పైన చూపిస్తాను కదా, అట్లా లిప్స్ పైన ఇలా సర్క్యులర్ మోషన్లో ఒక 2-3 మినిట్స్ ఇలా మసాజ్ చేయండి. స్క్రబ్ చేయొద్దండి, ఇలా మసాజ్ చేయండి. మసాజ్ చేసేసిన తర్వాత ఇలా కొంచెం చూడండి, చూపిస్తా. ఇలా కొంచెం ఇలా మసాజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము 5 నిమిషాలు ఇలానే వదిలేయాలి. మసాజ్ చేసి ఇలానే 5 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిని క్లాత్తో క్లీన్ చేయాలి. ఇలా క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసేయండి. వాటర్తో వాష్ చేయొద్దండి, ఓన్లీ ఇలా క్లీన్ చేసేసి చిన్నగా. ఇప్పుడు మనం తప్పకుండా ఏదైనా లిప్ బామ్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేయండి. ఇక్కడ నేను నా ఫేవరెట్ లిప్ బామ్, ఇది హోమ్మేడ్ లిప్ బాము. ఇది నేను వాడుతుంటే నా లిప్స్ చాలా పింక్ అయినాయి కాబట్టి నేను ఇదే వాడతాను. ఇప్పుడు దీనిని మనం ఇలా లిప్స్ పైన ఇలా అప్లై చేయండి. అప్లై చేసేసి అలానే వదిలేయండి. ఇది నైట్ టైం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, కామెంట్స్లో మీరే చెప్తారు. ఈ స్క్రబ్ వారానికి 3 సార్లు అప్లై చేయాలి. ఇలా చేస్తే మీ లిప్స్ సాఫ్ట్గా పింక్గా న్యాచురల్గా అవుతాయి. ఇప్పుడు దీన్ని మనం కంటైనర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం మన ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లిప్స్ కలర్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.